హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ వీడియో అయితే ఈరోజు నేను నా మాఘ పౌర్ణమి పూజను ఎలా చేసుకున్నా అనేది ఈ వీడియోలో అయితే చూసేయండి. సో ఇంకా డైలీ రొటీనే అండి. మార్నింగ్ లేచి ఇల్లు ఊడ్చి మాపు పెట్టుకోవడం, బయట ముగ్గు పెట్టుకోవడం అయిపోయిన తర్వాత వాకిట్లో అయితే దీపాలు పెట్టేసి అలాగే తులసమ్మకి కూడా దీపాలు పెడదామని చెప్పి తెలుసు కదండి, మనకి తులసి చెట్టు అయితే డాబా పైన ఉంటుంది. అందుకని చెప్పి పైకి వెళ్ళిపోయాము. సో మార్నింగే కాబట్టి చాలా ప్లెజెంట్గా ఉందండి. పక్షుల అరుపులు, అప్పుడప్పుడే సూర్యోదయం అవుతూ ఉంది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అందుకని చెప్పి పైన కొంచెం సేపు అయితే టైం స్పెండ్ చేసి దీపాలు అవి పెట్టేసుకొని సూర్య నమస్కారాలు అవి చేసుకున్న తర్వాత అప్పుడైతే ఇంకా కిందకైతే వచ్చేసామండి. ఎందుకంటే మా బాబుకి స్కూల్ టైం కూడా అవుతుంది కదా, మళ్ళీ టిఫిన్ చేయాలి, చాలా పని ఉంటుంది కదండి. అది సూర్యోదయం చూడండి, సూర్యుడు అయితే అప్పుడప్పుడే వస్తున్నాడు. ఎందుకో అలా సూర్యుడిని చూసరికి నాకైతే చాలా అందంగా కనిపించారండి ఈరోజు అయితే సూర్యుడు. సో ఇంకా తులసమ్మ దగ్గర అయితే దీపం పెట్టేసుకొని నేను ఎక్కడుంటే మా బాబు కూడా అక్కడేనండి. సో ఇవి మన చెట్టుకున్న పూలు, అవి అయితే కోసుకొని వచ్చేసి ఇంకా ఇంట్లో పూజ చేసుకుందాం అని చెప్పి ఇక్కడైతే పాయసం చేస్తున్నా అండి. అందుకని చెప్పి ముందైతే నేనైతే పచ్చిపాలే కాచినవి కాకుండా పచ్చిపాలతోనే చేస్తున్నాను. కొంతసేపు అయితే పాలు మరగనిచ్చిన తర్వాత తులసి దగ్గర దీపం పెట్టేటప్పుడే నేనైతే సగ్గుబియ్యం నానబెట్టేసి వెళ్ళా అండి. పాలు మరిగిన తర్వాత సగ్గుబియ్యం వేసేసి సగ్గుబియ్యం కూడా కొంతసేపు ఉడికిన తర్వాత అప్పుడైతే సేమియా వేసేసుకొని ఇదిగోండి. నేనైతే పాలు కొంటాను, కానీ ఆ మేగడైతే వచ్చిన మేగడిని వచ్చినట్టే తింటూ ఉన్నాడండి మా బాబు. అందుకని చెప్పి ఒక నెయ్యి ప్యాకెట్ అయితే తెమ్మన్నాను మా వారిని. ఇదిగోండి, ఇట్లా హాఫ్ ప్యాకెట్ హాఫ్ నెయ్యి అయితే దేవుడి కోసం అని చెప్పి ఒక బౌల్లో తీసి పెట్టేసుకొని మిగిలింది ఇంట్లోకి అయితే యూస్ చేస్తా అండి. అంటే మంగళవారం, శుక్రవారం నేనైతే ఆవు నెయ్యితో దీపం పెడతాను. అలాగే మనం ఒత్తులు కూడా అండి నేను ఆవు నెయ్యిలోనే తడిపి పెడతాను. సో ఇక్కడ సగ్గుబియ్యం ఉడికిన తర్వాత సేమియా కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి, లేదంటే అడుగంటేస్తుంది. ఇక్కడ పాయసం చేసుకుంటూనే అక్కడ పూజకు కావాల్సినవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నా అండి. నాకైతే ఈ బయట కొన్న పూల కంటే కూడా మన చెట్టుకు వచ్చిన కొంచెం పూలైనా సరే ఎందుకో నాకు ఆ పూలతోనే పూజ చేయడం చాలా ఇష్టం అన్నమాట. అందుకని ఈరోజు మన చెట్టుకు వచ్చిన గన్నేరు పూలతోనే ఈరోజు అయితే మందిరాన్ని అయితే అలంకరించండి. ఇక్కడైతే సేమియా వేసిన తర్వాత అది కూడా ఉడికిపోయిన తర్వాత చక్కెర వేసేసి లాస్ట్లో కొంచెం నెయ్యిలో జీడిపప్పు అయితే వేయించేసి ఆ జీడిపప్పును కూడా పాయసంలో కలిపి అలాగే యాలుక్కాయ అయితే దంచి వేసాయండి. ఎందుకంటే ఆ స్మెల్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇదిగోండి, దేవుడికి అయితే ఇప్పుడు నైవేద్యం కూడా రెడీ అయిపోయింది. సో మన చెట్టుకు వచ్చిన పూలతోనే ఈరోజు అయితే పూజ చేసుకున్నా అండి. నాకైతే ఎందుకో చాలా హ్యాపీగా అనిపించింది. నాకు మొక్కలంటే చాలా ఇష్టం అండి, కానీ పెట్టుకోవడానికి మనకి ప్లేస్ లేదు. కానీ ఏదో ఒక రోజు పెట్టుకోవడానికి ప్లేస్ ఉందంటే మాత్రం ఖచ్చితంగా పూల మొక్కలు అయితే పెట్టుకోవాలని చాలా ఇష్టంగా ఉంది. సో పాయసం సమర్పించి నా పూజను అయితే ముగించుకున్నానండి. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.